Express, an international courier service. విశాఖపట్నంలో 3 రోజులుగా జరుగుతున్న మహానాడులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం నేతలపై ఫైర్ అయ్యారు. తెలుగుదేశం పార్టీలో సమస్య కార్యకర్తలతో కాదని పార్టీ నాయకులతోనే అంటూ చురకలంటించారు. ముందుగా నాయకుల్లో క్రమశిక్షణ రావాలని, మహానాడు వేదికపై గ్రూపు మీటింగ్లు పెడుతున్నారని, ఇది కరెక్ట్ కాదంటూ నాయకులకు హెచ్చరించారు. చాలా ప్రాంతాల్లో నాయకులు వర్గాలు ఏర్పాటు చేసుకుంటున్నారని, అలా చేసిన వారందరి జాబితా తన దగ్గర ఉందని చంద్రబాబు చెప్పారు. నాయకుల మధ్య వైరం ఉంటే కార్యకర్తలు ప్రత్యామ్నాయం చూసుకుంటారని, అలాంటి పరిస్థితి తీసుకురావద్దని చంద్రబాబు టీడీపీ నేతలను ఆదేశించారు. అంతేకాకుండా నాయకులు ముందు చెప్పింది వినడం నేర్చుకోవాలని సూచించారు. అప్పట్లో తాము గంటల తరబడి కూర్చొని ప్రసంగాలను వినేవాళ్లమని, ఇప్పుడు చాలామంది నాయకులకు ఆ పట్టుదల కొరవడుతోందని ఆయన నేతలపై ఫైర్ అయ్యారు. వినేవారిని ఆకట్టుకునేలా ప్రసంగాలు చేయడం నేతలు నేర్చుకోవాలని, ఆ తర్వాతనే వేదిక ఎక్కాలని చంద్రబాబు నాయుడు సూచించారు. పసలేని ప్రసంగాలతో కార్యకర్తలకు బోరు కొట్టిస్తే ఎలా అని ప్రశ్నించారు. చీపురుపల్లి మాజీ ఎమ్మెల్యే గద్దె బాబురావు సుదీర్ఘంగా మాట్లాడుతున్న సమయంలో ఇది జరిగింది. గద్దె బాబురావు మాట్లాడుతున్న అంశాలు పెద్దగా ఆకట్టుకునేలా లేకపోవడంతో చంద్రబాబు కల్పించుకొని వేలాది మంది కూర్చున్న సభలో ఇలా మాట్లాడటం ఏమిటని బాబురావుని ప్రశ్నించారు. అందరికీ నచ్చేలా మాట్లాడటం నేర్చుకోవాలని, ముందు విషయంపై అవగాహన పెంచుకోవాలని టీడీపీ నేతలకు హితబోధ చేశారు.